ఈ వీడియోలో నేను చక్ర మెడిటేషన్ ఎలా చేసుకోవాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ మెడిటేషన్ అనేది మీ చక్రాలో ఉండే ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. మీకు నచ్చిన చోట ఫ్లోర్ అయితే మంచిది. ఒక మ్యాట్ వేసుకొని కూర్చోండి. బ్యాక్ దేనికి తాకించకుండా స్ట్రెయిట్‌గా మీ వెన్నుముక్కని పెట్టి కూర్చోండి. పెద్దవారైతే కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. లేదు మీరు బెడ్ మీద పడుకోనుంటే బెడ్ మీదే అలానే పడుకొని కాళ్ళు స్ట్రెయిట్‌గా పెట్టి చేతులు 2 మీ హృదయం మీదకి తీసుకొచ్చి నేను చెప్తున్నట్టు చేయండి. ముందుగా 3 డీప్ బ్రీత్‌ని తీసుకొని మీ మైండ్‌ని ఎంప్టీ చేసుకోండి. ఈ మెడిటేషన్ అనేది మూలాధారానికి చెప్తున్నాను. వెన్నెముకకి చివరి భాగంలో మూలాధారం ఉంటుంది. మీ కాన్సంట్రేషన్ అంతా ఆ వెన్నెముక చివరి భాగంలోకి తీసుకురండి. మీరు తీసుకునే ప్రతి బ్రీత్ తోటి ఒక ఎరుపు లేత ఎరుపు రంగు ఎనర్జీ అనేది మూలాధారంలోకి వెళ్తున్నట్టు ఊహించుకోండి. డార్క్ కలర్స్ ఊహించుకోకూడదు. నేను ఆల్రెడీ చెప్పాను. ఇలా 5 మినిట్స్ డీప్ బ్రీత్ కాకుండా నార్మల్ బ్రీత్ తోటే మీరు ఇమాజినేషన్ చేయండి. రెడ్ కలర్ లేత రెడ్ కలర్ ఎనర్జీ అనేది మీ చక్రాలోకి వెళ్తున్నట్టు. మూలాధారం యొక్క దేవుడు వినాయకుడు. ఆయనకి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత నేను చెప్పింది రిపీట్ చేయండి. నేను బలమైన, స్థిరమైన, జాగ్రత్తగా, సురక్షితమైన, స్థాపితమైన జీవితాన్ని జీవిస్తున్నాను. ఈ విషయాన్ని 5 టైమ్స్ రిపీట్ చేయండి. నేను బలంగా, స్థిరంగా, జాగ్రత్తగా, సురక్షితమైన, స్థాపితమైన జీవితాన్ని జీవిస్తున్నాను. ఇలా 5 టైమ్స్ రిపీట్ చేయండి. ఇలా 10 మినిట్స్ మీరు బ్రీతింగ్ చేస్తూ ఈ విషయాన్ని 5 టైమ్స్ రిపీట్ చేసి లేత రెడ్ కలర్ ఎనర్జీ అనేది ఆ చక్రాల్లోకి వెళ్తున్నట్టు ఊహించుకోండి. ఇదంతా అయిపోయాక చేతులు 2 రబ్ చేసుకొని మీ పామ్స్‌ని మీ ఐస్ మీద పెట్టి మెల్లిగా కళ్ళు తెరండి. నేను చెప్పిన మెడిటేషన్ టెక్నిక్ అనేది చిరునవ్వుతో చేయాలి. కళ్ళు మూసుకొని చేయాలి. మైండ్‌ని ఎంప్టీ చేసుకొని చేయాలి.